నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. ప్రతి నెల ఆర్‌వీఆర్ టీవీలో ప్రసారమవుతున్న మాస ఫలాల కార్యక్రమాన్ని ఆదరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మనిషి జీవితంలో జరిగే ప్రతి విషయానికి ఒక కారణం ఉంటుంది. మనం పుట్టిన జన్మ నక్షత్రం, రాశి ఆధారంగానే అనేక విషయాలు ప్రభావితం అవుతాయని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. మన స్వభావం ఎలా ఉండాలి? జీవితంలో ఎలాంటి మార్గంలో ప్రయాణించాలి? ఎలాంటి అవకాశాలొస్తాయి? ఎప్పుడు జాగ్రత్త పడాలి? ఇలాంటివన్నీ కూడా జాతక విశ్లేషణ ద్వారానే తెలుస్తాయి. గ్రహస్థితులను బట్టి ప్రతి రాశివారు కొన్ని పరిహారాలు, జపాలు, హోమాలు చేసుకోవాల్సి ఉంటుంది. మనం చేసే ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, ఆర్థిక పరిస్థితులు కూడా గ్రహస్థితుల ప్రభావంతో మారుతూ ఉంటాయి. అందుకే ఈ నెల మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలిపేందుకు మనతో పాటు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువుగారిని అడిగి ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. నమస్కారం. గురువుగారు, మనం ప్రతి నెలలో ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలను తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది వివరించండి. వృశ్చిక రాశి వారికి మొదటి సగభాగంలో పంచమ స్థానంలో సూర్యుని యొక్క సంచారం నడుస్తుంది. ఆ కారణంగా ఏమవుతుంది అంటే సూర్యుడు సంతాన విషయంలో, ఆరోగ్య విషయంలో అభివృద్ధినిస్తాడు. అంతకు మించి ఒక విశేషం కూడా ఉంది. ఏంటంటే కుజుడు కూడా అక్కడే ఉన్నాడు. అందుకని అతి సామాన్యంగా ఏం జరుగుతుంటుంది అంటే తొందరగా కోపం వస్తుంటుంది. ఆ కోపాన్ని నిగ్రహించుకోవాలి. ఎందుకంటే కోపం అనేటువంటిది తొందరగా పుణ్యాన్ని వ్యర్థం చేసేస్తూ ఉంటుంది. అందుకని కోపాన్ని నిగ్రహించుకోవాలి. అలాగనే ఉపాసనలో కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం చాలా చాలా మంచిది. అలాగనే మనకు వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయాన్ని చూస్తున్నందువలన అందమైన వస్తువుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టేయడం జరుగుతుంది. అందుకని అవసరమైన వస్తువులను తీసుకోవాలే తప్ప అందమైనవి కాబట్టి తీసుకోవడం అనేది మంచిది కాదు. ఆ విధంగా వ్యర్థంగా ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది. అంతేకాక మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సి వస్తే పుణ్యమే డబ్బుగా మారుతుంది. పుణ్యం డబ్బుగా మారినప్పుడు దాన్ని మళ్ళీ పుణ్యం అయ్యేలా చూసుకోవాలి. అంటే ఏంటంటే పాత్రుడికే దానం చేయాలి, అర్హుడికే దానం చేయాలి, అర్హమైన పనులకే ఖర్చు పెట్టాలి, అత్యవసరమైన వాటికే ఖర్చు పెట్టాలి. ఎందుకంటే మనం డబ్బు ఖర్చు పెడుతున్నామంటే పుణ్యాన్ని వ్యర్థం చేస్తున్నాం అర్థం. అది కాక తక్కువ వస్తువులు అంటే తక్కువ విలువైనటువంటి పనుల నిమిత్తం ఎక్కువ విలువైనటువంటి వస్తువుల్ని కనుక వాడితే తప్పు కదా. అలాగా లక్ష్మీదేవి యొక్క స్వరూపమైనటువంటి డబ్బును కూడా అవసరం లేని పదార్థాల కోసం, తాత్కాలికమైన అవసరాల కోసం వాడేస్తే అది గౌరవం చేసినట్టు కాదు. గౌరవం చేయకపోతే లక్ష్మీదేవి నిలబడదు కదా. అందుకని అలాగనే మనం తొందరపాటు నిర్ణయాలు లేకుండా ప్రయత్నం చేయాలి. అలా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మనం చేసే ప్రతి పనిలోనూ పుణ్యం యొక్క భాగస్వామ్యం ఉండాలి. ఏదైనా ఒక పని నిమిత్తం విజయవాడో లేకపోతే కొంచెం వెడుతున్నాం అనుకోండి, అక్కడ కృష్ణానది ఉంది, అక్కడ స్నానం చేయడం, అలాగే అమ్మవారిని దర్శించడం, ఇలా పుణ్యాన్ని కలుపుకుంటూ ఉండాలి. మరో పని మీద వెడుతున్నా కూడా పుణ్యాన్ని కలుపుకోవడం చాలా అవసరం. అంతేకాకుండా తొందరపాటు నిర్ణయాలు లేకుండా తొం ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకని మనం కుజుడు అనేటువంటి వాడు కోపాన్ని తొందరగా తీసుకొస్తున్నాడు కాబట్టి అది ఇబ్బంది పెట్టకూడదనమాట. అలాగనే చతుర్థ స్థానంలో ప్రయాణం చేస్తున్నటువంటి రాహువు వల్ల ప్రయాణ సంబంధమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి. ఆ ప్రయోజనాన్ని మనం పొందాలన్నా, ప్రయాణం యొక్క ప్రయోజనాన్ని పొందాలన్నా, ప్రయాణం సుగమంగా సాగాలన్నా మనకు తప్పనిసరిగా గౌతముడిని స్మరించాలి. అంతేకాదు మనకు మార్గబంధు స్తోత్రం కూడా చేసుకోవడం మంచిది. ఇతరుల యొక్క సహకారాన్ని కోరేటప్పుడు చాలా ఓర్పుతో వ్యవహరించాలి. ఈ గురుడు అనేటువంటి వాడు సహకారాలు ఇచ్చేటువంటి వాడు. కానీ ఆ గ్రహం మనకు ఏ సహకార స్థానం నుంచి అనుకూలమైన స్థానంలో లేడు. అందుకని చాలా జాగ్రత్తగా ఓర్పుతో ఆ ప్రయత్నాలు చేస్తుండాలి. అనుకూలమైనటువంటి విధంగా చేస్తుండాలి. ఇక శత్రుస్థానంలోకి మనం సూర్యుడు ప్రవేశిస్తాడు 15వ తారీఖు తర్వాత. అంటే అది ఉచ్చరాశి అతనికి. అందువలన మనం శత్రువుల వల్ల ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అక్కడ శుక్రుడు ఉండడం కూడా అంత మంచిది కాదు, ఉన్నాడు అక్కడ. అందుకని ఆ శత్రువుల వల్ల మనకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలి, అమ్మవారిలో మన శత్రువులందరినీ ప్రవేశపెట్టేసి జనని కనుక వృష్టిం దక్షిణాంతేర్పయామి అనే మంత్రంతో
అమ్మవారికి బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా భావన చేయాలి. అలా చేసినప్పుడు మనం పూర్తి సత్ఫలితాన్ని పొందగలుగుతాం. నెలలో రెండవ భాగంలో మనకి ఏమవుతోంది అంటే సూర్యుని యొక్క ప్రవేశం ఉచ్చ రాశిలోకి వెళ్ళడం వల్ల అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు అనుగ్రహిస్తాడనమాట. ఆరోగ్యపరంగా అభివృద్ధి ఉంటుంది. అలాగే శత్రువులను జయించడం విషయంలో కూడా అభివృద్ధి ఉంటుంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. देख रहा है विनोद। मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार विकास। అయితే డబ్బు వ్యర్థం కాకుండా చూసుకోవాలి. ఎందుకని మనకు శుక్రుని యొక్క దృష్టి ఏ స్థానం మీద ఉన్న మీదట కొంత విలాసాలనే పేరుతో వ్యర్థమైన ఖర్చులు కూడా చేయడం జరుగుతుంది. ఈ వ్యర్థమైన ఖర్చులు చేయడం ద్వారా ధనము నష్టపోయే అవకాశమే కాదు, తర్వాత ఆర్థిక పరిస్థితిలో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందువలన మనం ఆ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. మన శ్రమ వ్యర్థం కాకుండా ఉండడం కోసం, అలాగే పై అధికారులతో అనుకూలత కోసం శ్రమ, కాలము, ధనము ఈ 3 వ్యర్థం కాకుండా ఉండడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. గురుడు అష్టమ స్థానంలో ఉన్నందువలన వాక్ స్థానాన్ని వాడు చూస్తున్నందువలన వాక్కు బాగుంటుంది. కానీ ఆ వాక్కులోనే యథార్థవాది బంధు విరోధి అన్నట్లుగా మనం సత్యాలు మాట్లాడడం వల్ల కూడా కొంత విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య నిమిత్తమై మనం ప్రయత్నం అధికంగా చేయాలి. మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి. ఆరోగ్యం బాగుండడం కోసం ప్రతిరోజు 2 గుప్పిళ్ళు బియ్యం ఒక కలశంలోను, 2 గుప్పిళ్ళు బియ్యం ఇంకొక కలశంలోను, 2 గుప్పిళ్ళ బియ్యం ఒక కలశంలోను, 2 గుప్పిళ్ళు శనగలు ఇంకో కలశంలోను వేసి దక్షిణ వేసి దాన్ని వారానికి ఒకసారి ఏ గుళ్ళోనో లేకపోతే ఏ అన్నదానం చేసే చోట ఎక్కడైనా సరే ఇచ్చేసినట్లయితే అది బాగా ఉపకరిస్తుంది. గుళ్ళో ఇస్తేనే ఎక్కువ బాగుంటుంది. తర్వాత సినీ రంగం వారికి కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. అందువలన వారేం చేయాలి అంటే తప్పనిసరిగా విజయం కోసం ప్రయత్నం చేయాలి. ఆ విజయం కోసం ప్రయత్నం చేసేటప్పుడు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని చేసుకోవడం ద్వారా వాళ్ళకి విజయం లభిస్తుంది. ఆ విజయం అంటే అర్థం ఏంటి? అవార్డులు రావడం లాంటి వాటి కూడా అవకాశాలు ఉంటాయన్నమాట. అంతేకాకుండా విద్యార్థులు పరీక్షల్లో విజయం కోసం జపం బాగా చేసుకోవాలి. శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రం వాళ్ళు చేసుకోవాలి. అదే మంత్రాన్ని తల్లిదండ్రులు కూడా వాళ్ళు పరీక్ష రాసేటువంటి 3 గంటలు కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక ద్వితీయాన్ని గురుడు చూస్తున్నాడని చెప్పాను కదా! దానివలన రాజకీయ నాయకులు కానీ, అలాగే ఉపన్యాసకులు కానీ మాట్లాడే మాటల్లో ఇతరులను కష్టపెట్టేటువంటి అంశాలు కూడా ఉండే అవకాశం ఉంది. వాటిని జయించడం కోసం సౌమ్యంగా ఉండాలి, తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా ఆలోచించాలి. అలాగనే మనకు ఆకస్మికమైనటువంటి లాభాలకు ప్రయత్నం చేసినట్లయితే నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అందువలన శ్రమరహితమైనటువంటి ఆదాయాన్ని ఆశించకూడదు. అందువలన మనం చేసేటువంటి పనుల్లో విజయం రావడం కోసం తప్పనిసరిగా ఏం చేయాలి అంటే ఆంజనేయ స్వామిని ప్రార్థించాలి, దత్తాత్రేయుడిని పూజించుకోవాలి. దత్తాత్రేయుడిని, అనగాదేవిని ఇద్దరిని పూజించుకోవాలి. అనగాదేవిని కూడా పూజ చేయడం వల్ల ధనం సిద్ధిస్తుంది. దత్తాత్రేయుడిని ప్రార్థించడం వల్ల మనకు ఏం జరుగుతుందంటే మనకు జరిగేటువంటి పనులు సక్రమంగా జరుగుతాయి. రక్షణ లభిస్తుంది. ధనానికి రక్షణ లభిస్తుంది, ధర్మానికి రక్షణ లభిస్తుంది. ఆ విధంగా చేయడం ద్వారా మనం ఎక్కువ శ్రేయస్సుని పొందగలుగుతాం. వ్యక్తికి జీవశక్తి పెరగడానికి, ఆరోగ్యం వృద్ధి చెందడానికి
ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండడానికి అన్నదానం చేయడం మంచిది. గురుగారు వృశ్చిక రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు మీ రాశి గురించి ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఫలాల వీడియోస్ మిస్ అయి ఉంటే మా ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. ఏప్రిల్ నెలలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గురువు గారు చాలా చక్కగా వివరించారు. మీకేమైనా సందేహాలుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మా ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.